మీరు పోండి మీరు పోండి. ఓం హృతా మద్బలాశ్రయా తావేవ శరతాం తద్గద్ధికారం తథందవం కౌవేరమథయామ్యం చ చక్రాతే వరుణస్య చ తావేవ నర్ధం చ చక్రతో భానికర్మ చ తతో దేవామి నిర్ధోతాభిష్టరాజः పరాజితాः హతాధికారాస్ते శాస్తాభ్య అంటే నీలో ఉన్న భగవంతుడు నీ శరీరంలో మీరు వెళ్ళండి వస్తాపా చేతులు మాట ముఖము మనస్సు వెళ్ళండి శివుడు పరిపూర్ణంగా మీ మనసులో లింగము అంటే ఒక దురభిప్రాయం ఉంటుంది, ఆ అభిప్రాయాన్ని తీసేసేయండి. లింగము అంటే అర్థం మనకి మొన్ననే జరిగింది చూసాం కదా, మానవులు అయితే మనకి స్థిరలింగం सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः। भोला शंकर भगवान की हर नमः पार्वती पतये हर हर महादेव। గట్టిగా చెప్తే హృదయంలో స్థిరంగా ఉంటారు, నెమ్మదిగా చెప్తే పక్కకి వెళ్ళిపోతారు. నువ్వు గట్టిగా చెప్పడం లేదా దేవతది. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, గోవిందా. గట్టిగా వెనక భాగం నుంచి వచ్చింది కాబట్టి వెనుక భాగాన్ని లక్ష్మీ స్థానము అన్నారు. ఈ విధంగా ఆవుకిచ్చిన వరము శాపము రెండు కూడా అదేంటంటే ఆవు ముఖాన్ని చూస్తే అశుభము, ఆవు యొక్క వెనక భాగాన్ని చూస్తే శుభము, మంచి శిఖరం అని చెప్పారు. కాబట్టి ఆవుకి ఇటువంటి శిక్షను విధించాడు భగవంతుడు శివుడు. ఇలా జరిగిన తర్వాత బ్రహ్మతల తీసేశాడు. ఇవి అంటే మనం ఏం చేయాలి? కసువూడ్చి కళ్ళాపు చెల్లి గోమయంతో ఆవు పేడతో అలికి ఆ విధంగా చేస్తే మహాలక్ష్మి వస్తుంది. వచ్చిన మహాలక్ష్మి చెంచల కదా, అవి ఎక్కడికి బయట పోకూడదంటే ఏం చేయాలి? అక్కడ రంగవల్లి వేయాలి, ముగ్గు వేయాలి, ముగ్గు వేసి బార్డర్ వేయాలి. ఆ విధంగా వేస్తే ఆ మహాలక్ష్మి స్థిరంగా అక్కడే ఉండిపోతుంది. కాబట్టి ఈ పేడ చేద్దాం. ఆ స్వచ్ఛవచన స్వామిలో స్వామికి ఆహ్వానం పలికిపోదాం. జై బోలో మహాదేవ్ శివ మహారాజుకి జై. घोरेभ्यो घोरेभ्यो घोर घोरतरेभ्यो नमः। ओम चारुविक्रमाय नमः। ओम रुद्राय नमः। ओम भूतपतये नमः। ओम खंडपरशवे नमः। ओम अजाय नमः। ओम पाशविमोचनाय नमः। ओम मृणाय नमः। ओम पशुपतये नमः। ओम देवाय नमः। ओम महादेवाय नमः। ओम अव्ययाय नमः। ओम दीपं दर्शयामि सर्वभूतदमनाय नमः। नैवेद्यं द्राव्यद्रव्याभ्यः प्रोक्ष्य अनस्तादिरोधे साहिष्णे अवता आरोहिन्धे चामवे धोराक्षम्पवधज्जगद अविठ्ठलग्रहाग्रहिष्णया महापरिपालय आराधयो हमेलक्ष्मणपतिं पुष्पाणि समर्पयामि। అందరూ కూడా నిల్చున్న చోట ప్రదక్షిణం చేయండి. నిల్చున్న చోట ఈ యొక్క చక్రం తిరగాలి అంటే యాగాలు ఖచ్చితంగా ఆచరణ చేయాలి. సాధారణ మానవుడు అనుకుంటే అయ్యేది కాదు. అటువంటి మహాయోగులు సంకల్పిస్తే మాత్రమే అవుతాయి. అటువంటి మహాయోగులకి మన
చేయడానికి బలాన్ని